బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తులు ఉండవచ్చు. ఈ 2 పార్టీల మధ్య అవగాహన ఏర్పడొచ్చు. ఈ 2 పార్టీలు ఒక ఒడంబడిక చేసుకోవచ్చు. ఈ 2 పార్టీలు కలిసే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అంటూ గడిచిన కొన్ని నెలలుగా మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్తూ వస్తున్నారు. అయితే దానికి ఇప్పుడు తాజాగా అందుతున్న ఒక సమాచారం కవిత కామెంట్స్‌ను ధృవీకరిస్తున్నట్టు కనబడుతోంది. అంటే ధృవీకరిస్తున్నారు. ఆ సమాచారం ధృవీకరిస్తోంది. ఆమె మాట నిజమేమో అనే అనిపించే విధంగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ కొత్తగా అందుతున్న ఇన్‌పుట్స్ ఏంటంటే, బీజేపీకి చెందిన బీజేపీ రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి చెందిన ఒక ప్రతినిధి, అంటే ఒక దూత ఢిల్లీ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో చర్చ జరిపినట్టుగా తెలుస్తుంది. ఎవరు చర్చ జరిపారు? బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశాలతో ఢిల్లీకి నుంచి ఒక దూత వచ్చి ప్రత్యేకంగా ఆయనతో సమావేశమై మంత్రాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ మంత్రాల్లో ప్రధానంగా ఇదే అంశం. కొత్తదేం కాదు. అంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తులు ఉండాల్సిందే. పొత్తులుంటే మనకు లాభం. ఓవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు. రెండో టర్మ్ కూడా తామే వస్తామని చెప్తున్నాడు. కనుక కాంగ్రెస్ పార్టీని బ్రేక్ చేయాలంటే, అంటే సెకండ్ టర్మ్‌లో రాకుండా ఆపాలి అంటే, ఈ 2 పార్టీలు కలవవలసిందే అనే ఒక ఒక ప్రతిపాదనను బీజేపీ కేసీఆర్ ముందుంచినట్టుగా తెలుస్తోంది. దీనికి రీసెంట్‌గా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కూడా బీజేపీ ఒక ప్రామాణికంగా తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అంటే బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలకు కలిపి ఆల్మోస్ట్ 48+ ఓట్లొచ్చాయి. వేరాజ్ కాంగ్రెస్ పార్టీకి 38+ వచ్చాయి. కనుక ఈ 2 పార్టీలు కలిస్తే ఆల్మోస్ట్ కాంగ్రెస్ కంటే ఇంకొక 10% ఎక్కువ ఓట్ షేర్ కనిపిస్తున్నందున ఇదే పరిస్థితి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 3 ఏళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చు. సో, మన 2 పార్టీలు కలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సాధ్యమవుతుంది అని ఒక ఒపీనియన్‌ను పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టుగా, ఆ ఒపీనియన్‌తో కేంద్ర బీజేపీ నాయకత్వం ఉన్నట్టుగా ఆ దూత కేసీఆర్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితుడు, ఆయనతో చాలా కాలం ఆ పార్టీలో ట్రావెల్ అయిన రాజయ్య యాదవ్ ఒక ఛానల్‌లో ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. ఆయన చాలా ఘంటాపథంగా చెప్పాడు. నాకు పక్కా సమాచారం ఉంది. బీజేపీకి చెందిన ఒక ప్రతినిధి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్ళి కేసీఆర్‌తో చర్చలు జరిపాడు. ఈ చర్చలు మొదటి దశలో ఉన్నాయి. బహుశా మళ్ళీ ఇంకొక 3, 4 సార్లు చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్చలు సఫలమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని ఆయన అన్నాడు. సరే, రాజయ్య యాదవ్ చెప్పిన మాటల్లో నిజమెంత అన్నది మనకు తెలియదు. ఆయనేమో బరాబర్ ఇది చర్చలు జరిగాయి. ఈ 2 పార్టీల మధ్య పొత్తు గ్యారంటీగా ఉంటుంది. అదర్వైజ్ కాంగ్రెస్‌ను ఓడించడానికి సాధ్యం కాదు. బీజేపీ ఇండిపెండెంట్‌గా వెళితే కాంగ్రెస్ ఓడించడం సాధ్యం కాదు. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా ఒంటరిగా వెళితే కాంగ్రెస్‌ను ఢీకొనడం సాధ్యం కాదు కనుక, ఈ 2 పార్టీలు కనుక కలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల నేపథ్యంలో ఈ ఓట్ షేరు అంటే కాంగ్రెస్ కంటే ఇంకొక 10-12% పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రకమైన పొత్తులకు సంబంధించిన చర్చలు ప్రారంభమైనట్టుగా ఈ రాజా యాదవ్ చెప్తున్నాడు. అట్లాగే కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది బీజేపీలో ఉన్న నాయకులు కూడా ఈ పొత్తులను వాళ్ళు స్వాగతిస్తున్నట్లు, వాళ్ళు కూడా ఈ ఈ పొత్తులు ఉండవలసిందే అనే అభిప్రాయానికి వచ్చినట్లు, వాళ్ళు కేసీఆర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి కేసీఆర్‌ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే కేసీఆర్ ఏమన్నాడనే సంగతి మనకు తెలియడం లేదు ఇంకా. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఒక బీజేపీ దూత వచ్చి కేసీఆర్‌తో మంత్రాలు జరిపితే ఇది అధికారికంగా నిజంగానే ఎవరు ధృవీకరించడం లేదు. నేను ముందే చెప్పాను.
అయితే అలాగే పార్టీ వైపు నుంచి ఇప్పుడు కేసీఆర్ ఎట్లాగూ మీడియా సమావేశం హైదరాబాద్‌కొచ్చి మీడియా సమావేశం పెట్టి మాట్లాడడం లేదు. లేకపోతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మీడియాని పిలిచి మాట్లాడడం లేదు. ఇటువంటి ఎత్తులు, పొత్తులకు సంబంధించిన విషయాలు ఆయన మాట్లాడడం లేదు. రాజకీయంగా ఆయన తీవ్ర నైరాశ్యంలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. సో, ఇప్పుడిక నిజంగానే ఢిల్లీ దూత వచ్చి మాట్లాడితే కేసీఆర్ అభిప్రాయం ఏమిటి? కేసీఆర్ ఏం చెప్పి ఉంటాడు? కేసీఆర్ ఎటువంటి ఒపీనియన్‌తో ఉన్నాడు? కేసీఆర్‌కు తెలంగాణలో ప్రతి అణువు తెలుసు. ప్రతి మండలం తెలుసు. ప్రతి గ్రామం తెలుసు. ప్రతి జిల్లా తెలుసు. ఏ జిల్లాలో ఎటువంటి రాజకీయ స్వరూపం ఉంది? అండ్ అక్కడ భౌగోళిక పరిస్థితులేమిటి? లేకుంటే రాజకీయంగా మారుతున్న బలాబలాల పరిస్థితులేమిటి? వీటన్నిటికి సంబంధించి కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. దాంట్లో ఎవరు మనం కేసీఆర్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కనుక కేసీఆర్ ఆయన ఏం చెప్పి ఉంటాడు? ఆ చర్చల్లో కేసీఆర్ ఎటువంటి వైఖరితో ఉన్నాడు? బీజేపీతో పొత్తుకు ఆయన సుముఖత చూపుతున్నాడా? లేక ఇప్పుడప్పుడే కాదు, హోల్డ్ చేయండి, 2028 ఆ ప్రాంతాల్లో మళ్ళీ మాట్లాడదామని ఏమైనా అని ఉండవచ్చునా? దీనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అట్లాగే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చర్చలు ఆల్రెడీ పొత్తు చర్చలు ప్రారంభమైనట్టుగా చెప్తున్న రాజా యాదవ్ మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, గతంలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని ఢిల్లీలో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ తెలంగాణలోనే గెలవలేని పరిస్థితులు ఏర్పడి చతికిలబడ్డ తర్వాత ఇక జాతీయ పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మినహా మరొక మార్గం లేదు, రాజకీయంగా ఇంకొక ప్రత్యామ్నాయం లేదని కూడా రాజా యాదవ్ వాదన. అండ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటర్ ఫ్లాప్ అయ్యాడని, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పూర్తిగా విఫలమైనట్లుగా కూడా ఆ ఇంటర్వ్యూలో ఈ రాజా యాదవ్ ఆరోపణలు గుప్పించాడు. ఆయనకు తెలంగాణ ఉద్యమంతో సంబంధమే లేదని, 2006-7 ప్రాంతాల్లో అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా కురవిలో తానే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారని, పార్టీ సభ్యత్వం కూడా ఇచ్చారని ఈ రాజా యాదవ్ చెప్తున్నాడు. సరే, ఇదంతా 2014కి ముందు సన్నివేశాలను కొన్నింటిని ఆయన చెప్పడానికి ప్రయత్నించాడు. ఎవరు? రాజా యాదవ్. సో, రాజా యాదవ్ చెబుతున్న వాటిని మాత్రమే దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడడం లేదు. అందుకే వెరీ బిగినింగ్లో ఈ వీడియోలో చెప్పింది ఏంటంటే, కవిత చాలా కాలంగా మాట్లాడుతున్న విషయం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన, పొత్త, ఒడంబడిగా, లేకపోతే ఇంకొకట వాటెవర్. ఈ రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళతాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఏవైతే పర్సంటేజెస్ ఉన్నాయో ఇవి కూడా ఒక కులమానంగా తీసుకోవచ్చు. సో, రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్ను ఓడించడానికి సాధ్యమవుతుంది అనే ఒపీనియన్ ఈ రెండు పార్టీల్లో కూడా ఉంది, అంతర్గతంగా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడప్పుడే బయటపడడం ఇష్టం లేదు. బీజేపీతో పొత్తులు పెట్టుకుంటామని ఏ రూపంలోనైనా సరే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైనా ఒక ప్రకటనో, ఇంకేదైనా ఒక అభిప్రాయమో కనుక అధికారికంగా బయటకు వస్తే, ఇక బీజేపీతో కలుస్తున్నప్పుడు తాము బీఆర్ఎస్లో ఎందుకు ఉండాలి, బీజేపీలోకి వెళ్తామని చాలామంది బీఆర్ఎస్ పార్టీని వదిలి బీజేపీలోకి చేరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది, మళ్ళీ కూడా బీజేపీ వచ్చే అవకాశాలు ఉంటాయని బీజేపీ చెబుతోంది. అటువంటిప్పుడు బీజేపీలో చేరితే అడ్వాంటేజ్ ఉంటుందని అనుకునే వాళ్ళు చాలామంది ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి వలసలు వెళ్ళే అవకాశం ఉంది. అందువల్లనే బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా బీజేపీతో పొత్తు అంశాన్ని అట్లా హోల్డ్ చేసి ఉంచినట్టుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.